సామెతల గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు. ఏమంటే శిక్షను ఉపేక్షించేవానికి అవమానము దారిద్ర్యతలు మరి ప్రాప్తిస్తాయి. గద్దింపును లక్ష్య పెట్టువాడు ఏం పొందుతాడు? ఘనత పొందుతాడు. దేవునికి స్తోత్రం. నీవు నేను ఈ సమాజంలో లేక ఈ లోకంలో అత్యంత ఘనమైన స్థానంలోకి రావాలి అని అంటే మనం ఏం చేయాలి? గద్దింపును మనం ఏం చేయాలి చెప్పండి? లక్ష్య పెట్టాలి. దేవునికి స్తోత్రం. గద్దింపును తిరస్కరించకూడదు. దేవుడు మనల్ని గద్దించినప్పుడు మనం దాన్ని కాపాడుకోవాలి, దానికి లోబడాలి, దానికి విధేయత కలిగి ఉండాలి. దేవుడు ఎప్పుడైతే గద్దింపుగానే శిక్ష మనకు వేసినప్పుడు దాన్ని ఉపేక్షించేసామంటే, తృణీకరించామనంటే దానివల్ల మనకేమొస్తుందట? ఘనత రాదు, అవమానము దారిద్ర్యం వస్తుందంట. దేవునికి స్తోత్రం. దేవుడు గద్దింపును తిరస్కరిస్తే ఏమొస్తుందట? చెప్పాలి, అందరూ చెప్పాలా? అవమానము దారిద్ర్యత వస్తాయి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఘనత పొందాలంటే గద్దింపునకు మనము లోబడాలి. దేవునికి స్తోత్రం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనకు పిల్లరా మరి ఒక సందర్భం మనం చూస్తాం. అదేంటినంటే నాతాను అనేటువంటి ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చి, దావీదు రాజుగా ఉన్నటువంటి దావీదుని గద్దిస్తాడు. గద్దించగానే నాతాను గద్దింపునకు దావీదు ఏం చేస్తాడు? లోబడతాడు. దేవునికి స్తోత్రం. చరిత్రలో నిలిచిపోయాడండి దావీదు. రాజు అయి ఉండి కూడా, హోదాలో ఉండి కూడా, ఒక మంచి స్థాయిలో ఉండి కూడా పోయినారా, ఈరోజు దావీదు చిరస్థాయిగా పరిశుద్ధ గ్రంథంలో నిలబడిపోయాడు. కారణం ఏంటంటే అతడు గద్దింపునకు లోబడ్డాడు గనక దావీదు ఏ ఘనత పొందాడో తెలుసా? అతడు పొందిన ఘనత సంగతి పక్కన ఉంచండి, పరిశుద్ధ గ్రంథంలో గద్దింపునకు లోబడిన వాడు అని ఘనత పొందాడు. దేవునికి స్తోత్రం. దావీదు ఏ రకమైన ఘనత? గద్దింపునకు ఎంత తగ్గించుకున్నాడు అంటే, రాజై ఉండి కూడా దావీదు తను తాను తగ్గించుకున్నాడు. యాజకుడైన నాతాన్ని పోషించే స్థితిలో దావీదు ఉన్నాడు. దావీదే పోషిస్తున్నాడు నా ప్రవక్తని. కానీ నేను పోషిస్తున్నాను కాబట్టి, నేను పెట్టింది తింటున్నాను కాబట్టి నువ్వెవరు నన్ను అనటానికి, నువ్వెవరు నన్ను గద్దించడానికి అని దావీదు తిరగబడే స్వభావం కాదు, ఎదిరించే స్వభావం కాదు పిల్లరా. అందుకే దేవుని యొక్క వాక్యం ఉంటున్న వాళ్ళారా, నాతాను గద్దించగా దావీదు లోబడ్డాడు కనుకనే దావీదు ఘనపరచబడ్డానికి అదే కారణమైంది. దీనికి స్తోత్రం. దావీదు లోబడ్డమే దావీదు ఘనత పొందడానికి కారణమైంది. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థమైందండి పిల్లరా? అదే గద్దింపునకు లోబడకుండా నాతాను చెప్పగానే తిరగబడితే, అయినా నాతాను మామూలుగా గద్దించలేదండి. ఒక ఉపమానం చెప్పుకొచ్చాడు. డైరెక్ట్గా చెప్పకుండా ఉపమానం చెప్పుకొచ్చి, ఆ ఉపమానం చెప్పిన తర్వాత దావీదు బాగా కోప్పడ్డాడండి. ఎవడా మనుషుడు? నా దేశంలో అంత అక్రమంగా ప్రవర్తించే ఆ మనుషుడు ఎవడో అని పిల్లరా దావీదు ఉగ్రుడైపోయాడు. ఉగ్రుడైపోయిన తర్వాత అప్పుడు అంటున్నాడు కదా, ఆ మనుషుడు నువ్వే అన్నాడండి. మరి ఇది ఎలా ఉంటుంది? సైలెంట్గా పక్కకు తీసుకెళ్ళి అది పద్ధతి కాదు, అది తప్పు అని చెప్తే దావీదు స్వీకరిస్తే అది పెద్ద విషయం కాదు. సర్వ సమాజం ఎదుట నాతాను పిల్లరా ప్రవక్త దావీదు, రాజైన దావీదును గద్దించగానే మారు మాట పలకకుండా వెంటనే పశ్చాత్తాపడ్డాడు. అది విశ్వాసికి ఉండవలసిన లక్షణం. దేవునికి స్తోత్రం. ఘనత అని ఎవరైతే ఆశపడతారో వారికి ఉన్న మొదటి లక్షణం ఏంటంటే గద్దింపుని ఏం చేయాలి? లక్ష్య పెట్టాలి, లేక గద్దింపునకు లోబడాలి.